నిన్న అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి, 30వ వర్ధంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానమైన అంశం ఏంటి అంటే, ఏదైతే ఈ పొలిటికల్ రౌడీలు, సాధారణంగా మనం సినిమాలో చూస్తాం పొలిటికల్ రౌడీలు అనే పదాలు. అటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంది అంటే మరి దానికి కారణం ఏంటి అని చెప్పుకోవాల్సి వస్తే, ఇటీవల రాజకీయాల్లో అదే బాగా చలామణి అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పొలిటికల్ రౌడీయిజం బాగా పెరిగిపోయి, ఇక చివరికి ఎలా ఉంది అంటే ప్రజాప్రతినిధులుగా కొంతమంది కొనసాగుతూ ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఎవరెవరైతే ఈ రకంగా పొలిటికల్ రౌడీలు ఉన్నారో వాళ్ళని వదిలేది లేదు. ఇది మాత్రం క్లియర్ కట్. పద్దాకా ఇష్టం వచ్చినట్లుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి సమాజంలో అస్థిరత సృష్టించాలని ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి బాబు గారు మరొకసారి స్పష్టం చేశారు.